సో ఈరోజు మనం చెప్పబోయే కాన్సెప్ట్ ఏమి జిఎస్ఎఫ్టి సబ్మిట్ అంటే క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ అట్ ఏ టైం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రిక్వైర్మెంట్ నేను ఏం చెప్పాను, ఒక బటన్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఇవి రెండు ఫీల్డ్స్ ఫిల్ అయ్యాయని నువ్వు చెక్ చేయాలంటే క్లయింట్ సైడ్ అనమాట. సో ఫిల్ అయితే నువ్వేం చేయాలి, డైరెక్ట్గా ఒక ఇన్సిడెంట్ టాస్క్ ని క్రియేట్ చేయి విత్ ఈ డీటెయిల్స్ తోనే చేయి. ఇక్కడ ఇన్సిడెంట్లు ఏమున్నాయో ఆ డీటెయిల్స్ తో నువ్వు ఒక ఇన్సిడెంట్ టాస్క్ ని క్రియేట్ చేయి. సో బటన్ వస్తే నువ్వు క్రియేట్ చేసిన బటనే తీసుకుంటా. యాక్షన్ నేమ్ అని యాక్షన్ నేమ్ ఒకటి ఇవ్వు, ఇక్కడ మిగిలినవన్నీ కరెక్ట్గా చేసావు. యాక్షన్ నేమ్ ఏమిద్దాము, ఓకే. సో child_incident వేద్దాం. తర్వాత ఏం అవసరం లేదు. ఓకే, ఫంక్షన్ ఫిల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఫంక్షన్ ఆల్రెడీ నువ్వు కాల్ చేస్తున్నావు. కండిషన్ కావాలంటే పెట్టుకో, అంటే ఈ బటన్ ఓన్లీ పలానా టైం మాత్రమే ఉండాలి, లైక్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు ఉండాలి, అలా ఉన్నప్పుడు కావాలంటే నువ్వు కండిషన్ పెట్టుకో. లేదు అనుకుంటే ఇప్పుడు నేనేం చెప్పాను, సో ఇఫ్ g_form డాట్ గెట్ వాల్యూ ఆఫ్ ఈ వాల్యూ చెక్ చేయాలండి ఇప్పుడు ఎంటీ ఉందా లేదా. సో బిజినెస్ సర్వీస్ ఈక్వల్స్ టు ఎంటీ అండ్ రెండు ఫీల్డ్స్ నాకు కావాలి అంటున్నాను. ఓకేనా, అండ్ సర్వీస్ ఆఫరింగ్ కూడా. ఓకే, సో g_form డాట్ గెట్ వాల్యూ ఆఫ్ ఈక్వల్స్ టు ఎంటీ అయితే అండ్ కదా ఇది. అండ్ ఒకవేళ ఈ రెండు మ్యాచ్ అయితే ఏమొస్తా అంటే నాకు ఒక అలర్ట్ వచ్చి, సో ప్లీజ్ ఫిల్ ది ఫీల్డ్స్. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇంకా చాలు, నాకు ఇంకా సర్వర్ సైడ్ రాసుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ ఫంక్షన్ అంటే జిఎస్ఎఫ్టి సబ్మిట్ నేను మీకు వాట్సాప్ లో పింగ్ చేశానే, ఇంకా నువ్వు దీన్ని యూజ్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా. ఇక్కడ జిఎస్ఎఫ్టి సబ్మిట్, ఓకే, నల్లు g_form డాట్ గెట్ ఎలిమెంట్ అన్నదే. ఇవి కామన్ అన్నమాట, ఇవి సర్వీస్ నెంబర్ ఇచ్చింది నువ్వు అలాగే యూజ్ చేయాలి. యాక్షన్ నేమ్ ఉందే, యాక్షన్ నేమ్ మాత్రం నువ్వు ఇక్కడ ఏమి ఇచ్చావు, చైల్డ్ ఇన్సిడెంట్ అని ఇచ్చావు కదా, యాక్షన్ నేమ్ ని కాపీ చేసుకుంటా మేడం. ఓకే, అండ్ సెమికోలన్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి అదే నేను చెప్పాను కదా విత్ ఆన్ క్లిక్ కాదా అని చెక్ చేయాలని. సో దానికి ఏం రాసినాడు ఇక్కడ నాకు టైప్ ఆఫ్ విండో టైప్ ఆఫ్ విండో విండో ఈక్వల్స్ టు అన్డిఫైన్డ్ అని ఉండాలంట. ఈక్వల్స్ టు అండ్ అన్డిఫైన్డ్ అయితే ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసుకుని దానికి కాల్ చేసుకుంటావు. సో ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం అంతే కదా. సో ఫంక్షన్ ఏం చేద్దాము, ఓకే, సో క్రియేట్ చైల్డ్ అని పెడదాం. ఈవిడ ఏం చేస్తావు, ఆ ఫంక్షన్ కాల్ చేయి. ఓకేనా, సో అంటే లాజిక్ రాసేకి ముందు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ వర్క్ అవుతుంది జిఎస్ డాట్ యాడ్ ఇన్ఫో మెసేజ్ పెడదాము. ఎందుకంటే ఇది సర్వర్ సైడ్ కదా, జిఎస్ డాట్ అనేది వర్క్ అవుతుందో లేదో అర్థమైపోతుంది. మళ్ళీ సర్వర్ సైడ్ లాజిక్
server side testing. ఓకే, సో మామూలుగా క్లయింట్ సైడ్ కూడా ఉంది కాబట్టి ఫామ్ ని రిఫ్రెష్ చేయాలి. ఇప్పుడు ఈ యాక్షన్ క్లిక్ చేద్దాం. ఏమొస్తుంది, ప్లీజ్ ఫిల్ ది ఫీల్డ్స్, అంటే ఇవి లేవు కాబట్టి. అండ్ ఫిల్అప్ చేద్దాం. ఫిల్ చేస్తాం కాబట్టి చాలా, ఎందుకంటే అన్నని పెట్టాం కాబట్టి. ఇప్పుడు యాక్షన్ యూజర్ నేమ్ కూడా ఇంకోటి ఏదో రన్ అవుతాను. దిస్ ఇస్ సర్వర్ సైడ్ టెస్టింగ్. అంటే రౌట్ అయిపోతాను, యాక్షన్ డాట్ సెక్యూర్ సెటరేడ్ పెట్టలా కదా అందుకని. Hmm? ఇప్పుడు సర్వర్ సైడ్ లాజిక్ రాసుకో. నేనేం చెప్పాను, సర్వర్ సైడ్ లాజిక్ మీ ఇష్టం ఎట్లా రాస్తావు. సో వేర్ ఆర్ ఈస్ ఈక్వల్స్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్ సో నాకు చైల్డ్ ఇన్సిడెంట్ క్రియేట్ అవ్వాలన్నా, సో నాకు చైల్డ్ ఇన్సిడెంట్ యొక్క నెంబర్ తెలియాలి, ఐ మీన్ టేబుల్ నేమ్ తెలియాలి. సో ఏమున్నది చూద్దాం. ఇన్సిడెంట్ టాస్క్, నాట్ చైల్డ్ ఇన్సిడెంట్, ఇన్సిడెంట్ టాస్క్ అన్నమాట ఇది యాక్చువల్గా. సో ఇన్సిడెంట్ టాస్క్ ఆర్ఈసి డాట్ ఇనిషియలైజ్ అండ్ ఆర్ఈసి డాట్ ఇక్కడ ఏం వాల్యూస్ ఉన్నాయో వాటిని ఫిల్అప్ చేద్దాం. సో ఫస్ట్ రిలేషన్ ఇవ్వాలి నేను. సో రిలేషన్ ఏమున్నది ఇక్కడ, ఇన్సిడెంట్ అనే ఫీల్డ్ రిలేషన్ ఉన్నది ఇక్కడ. ఓకేనా. సో ఇన్సిడెంట్ అనేది ఫీల్డ్ నేమ్, దాన్ని ఎత్తుకోవాలి. ఇన్సిడెంట్ ఈక్వల్స్ టు కరెంట్ డాట్ సిసైడ్. మీరు ఇది బాగా కన్ఫ్యూజ్ అవుతారు. కరెంట్ డాట్ సిసైడ్ అంటే ఏం అంటే, కరెంట్ అంటే నువ్వు ఇక్కడ పైన ఏం టేబుల్ సెలెక్ట్ చేయనావో ఆ టేబుల్లోకి వెళ్ళి ఏ ఫీల్డ్ అయినా యాక్సెస్ చేయొచ్చు. టేబుల్ క్రియేట్ చేయనప్పుడు సిసైడ్ అనేది ఉంటుందా, క్రియేటెడ్ బై అప్డేటెడ్ బై సిసైడ్ ఉంటుందా. సో ఆ సిసైడ్ని నువ్వు విడదీస్తాను. ఎందుకు బ్రో నేను ఇక్కడ సిసైడ్ పెట్టాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఈచ్ రికార్డ్కి ఒక సిసైడ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ రికార్డ్ ఓపెన్ చేసి దీని సిసైడ్ వేరు, దీని సిసైడ్ వేరు, దీని సిసైడ్ వేరు. సో నేను డైనమిక్ గా పాస్ చేయాలి కాబట్టి కరెంట్ డాటా అంటే, ఇప్పుడు నేను ఏ రికార్డ్ లెక్క వచ్చి ఆ బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు ఈ సిసైడ్ తీసుకొని డైనమిక్ గా పాస్ చేస్తాను. అర్థమవుతుందా. అందుకే మనము ఎక్కడ పోయినా కూడా రిలేషన్ ఇచ్చినప్పుడు కరెంట్ డాట్ సిసైడ్ పెడతాం. నెక్స్ట్ చూద్దాం, ఆర్ఈసి డాట్ ఇంకేమన్నా నెక్స్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ అవుతుంది. డేటాబేస్ వాల్యూ చూద్దాం, షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ ఈక్వల్స్ టు నాకు ఇప్పుడు కరెంట్ డాట్ డిస్క్రిప్షన్, కరెంట్ డాట్ షార్ట్ డిస్క్రిప్షన్ కావాలి అంటే ఇన్సిడెంట్ అనేది కాపీ చేస్తావు. కరెంట్ అంటే ఇన్సిడెంట్ ఫామ్ గుర్తుపెట్టు. అవును, ఇన్సిడెంట్స్ ఇస్తాడు లేవని కూడా, ఇది ఇన్సిడెంట్స్ ఇస్తాడు, ఇది ఇన్సిడెంట్ షార్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ ఆర్ఎస్ అనేది ఇన్సిడెంట్ టాస్క్, డిస్క్రిప్షన్ ఈక్వల్స్ టు కరెంట్ డాట్ డిస్క్రిప్షన్. ఫైనల్ గా ఏం చేస్తావు, ఇన్సర్ట్ చేస్తావు. ఓకే, ఇక్కడ నేనేం చెప్పాను ఫైనల్ గా, సో యాక్షన్ డాట్ సెట్ రీడైరెక్ట్ ఏదో ఉన్నది. సో యాక్షన్ డాట్ అట్లా కాపీ చేసుకో, లేకపోతే కనుక నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సేవ్.
ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ ఎందుకంటే క్లయింట్ సైడ్ కూడా ఉంది కదా. ఓకే, సో క్లయింట్ సైడ్ ప్రెస్ చేయి. సో ఫీల్డ్స్ వస్తున్నాయి. సో దాని ప్రకారం ఫీల్డ్స్ ఫిల్అప్ చేద్దాం. ఇది వేరేదే కదా మనకు సంబంధం లేదు. ఓకే, సో కిందకి వచ్చేసి చెక్ చేస్తాం. అరౌండ్ అని ఐడి అర్థం కదా. అంటే ఎంటీ ఉంటే జస్ట్ నాకు మెసేజ్ చూపించండి. ఏదన్నా దీనిలో ఒకటి ఫిల్ అయినా నెక్స్ట్ సర్వర్ సైడ్కి వెళ్తాను. లేదు కాదు, అంటే నాకు ఇంకా ఇక్కడ చాలు క్లయింట్ స్క్రిప్ట్ సేఫ్టీ సర్వర్ సైడ్కి వెళ్తాను. నీకు ఇక్కడ రాలేదంటే నెక్స్ట్ ఇది కాల్ చేసి ఇది రన్ ఫిల్ చేయకపోతే ఇది వస్తుంది కదా, అలర్ట్ వస్తుంది కదా. ఇప్పుడు చూడు అలర్ట్ వస్తుంది అదేడా, ప్లీజ్ ఫిల్ ది ఫీల్డ్స్. మనం పెట్టినది అలర్ట్, ప్లీజ్ ఫిల్ ది ఫీల్డ్స్. ఓకేనా. సో ఇది జిఎస్ఎఫ్టి సబ్మిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, సింటాక్స్ మెయిన్ అడిగేది. జిఎస్ఎఫ్టి సబ్మిట్ నల్లు g_form గెట్ ఎలిమెంట్ తర్వాత యాక్షన్ నేమ్ పాస్ చేస్తాం. యాక్షన్ నేమ్ పాస్ చేసి ఇది గుర్తు పెట్టుకోండి, ఈ లైన్ కూడా. ఇదేమంటే ఆన్ క్లిక్ లో వర్క్ అవ్వకూడదని సర్వీస్ లో పడింది. ఒక లైన్ గుర్తు పెట్టుకోండి. టైప్ ఆఫ్ విండో కోసం అన్డిఫైన్డ్. ఇంక ఇది మీరు ఫంక్షన్ క్రియేట్ చేసి ఈడ మీరు రన్ చేసుకుంటారు సర్వర్ సైడ్ కూడా ఏం కావాలంటే. ఓకేనా. టైప్ ఆఫ్ విండో వచ్చి రాయచ్చు కోడ్ దట్ రన్స్ వితౌట్ ఆన్ క్లిక్ అంటే. ఓకేనా. ఏదో ఇచ్చారు సింటాక్స్ అయితే ఇది సర్వీస్ నో సింటాక్స్. మీకు ఈ లింక్ కూడా పేస్ట్ చేస్తాం, యూజ్ అవుతుంది. స్టోర్ చేసుకుంటాం ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏదన్నా చిన్నది ఉంటే చెప్పచ్చు. చిన్నవి అంటే లేవా. షెల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ కదా.